దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో అందరికీ శుభములు, దైవాశీలతో అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రైస్. ఓకే, సామెతలు 21వ అధ్యాయము 30వ వచనంలో ఉన్న మూలవాక్యం చూసుకుందాము. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. ఈ వాక్యం మన వెనుకలు దేవుడు దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మమ్మలను ప్రభువా అయా జీవములో, నీ పరిశుద్ధతలో, నీ నీతిలో మమ్మలను స్థిరపరచులకే వందనాలు. నీ కృపా నిరంతరమునుగాక. నీ కార్యక్రమంలో పాలుపంపులుగా చేసి నీకు స్తుతి ఆరాధనగా కానుకలుగా ప్రభు అర్పించే భాగ్యము నాకు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ నడిపింపుకై వందనాలు. నీ కృప ద్వారా మమ్మలను నీ నామములో, నీ జీవంలో మమ్మలను గొప్పగా నీ సాక్షులుగా స్థిరపరిచిన, నీ నామాన్ని కనపరిచే అనుగ్రహములో అయా మమ్మలను స్థాపించలేకే వందనాలు. ఈ సమయంలో నీ ప్రణాళికబద్ధంగా ఇంకా నీ ఆలోచనతో, నీ జ్ఞానముతో, నీ వివేచనతో నింపబడి ముందుకు సాగుటకు సహాయం చేయమని, ఆ విధంగా మాతో మాట్లాడటానికి అయా గొప్పగా ప్రభు స్తోత్రం తండ్రి. మా జీవితాల్లో అట్టి అనుగ్రహము కలగచేయుటకు అందరిలో శ్రద్ధను, భయభక్తులను ప్రభు వినిపించుకునే చెవులు గ్రహించే మనసును ప్రసాదించు. సాతాను యొక్క కుయుక్తుల తంత్రగుడితనం యావత్తు లయపించబడే విధంగా నీ జ్ఞాన వాక్యం చేత, నీ వివేచన వాక్యం చేత, నీ ఆలోచన వాక్యాల చేత మమ్మల్ని నింపబడే విధంగా మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఓకే, మన మొదటి మెసేజ్లో విని మన జీవితాన్ని దేవుని ఆజ్ఞ ప్రకారంగా కాపాడే అనుగ్రహం పొందుకున్నాం. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మనము బ్రతికే విధంగా, జీవం కలిగే విధంగా ఆ ఆశీర్వాదం పొందుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యము మనం విందాము. రెండో మెసేజ్గా దైవ ప్రణాళికను. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. ఈ జ్ఞానము, ఈ వివేచన, ఈ ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? దేవుని వాక్యం ద్వారా నుండి మనకు వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము న్యాయమైనది, దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము పరిశుద్ధమైనది. ఈ వాక్యము ద్వారా మనల్ని అలంకరించుటకు, మనల్ని గొప్పగా ఆయన కృప ద్వారా నిలబెట్టుటకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లోకమంతా అన్యాయంగా ఉన్నప్పటికీ మనం మాత్రం న్యాయంగా ఉండుటకు దేవుడు నిలబెట్టాడు. అయితే మనం భక్తి చేస్తే ఆయన వాక్యాల చేత న్యాయపదంగా నిలబడే విధంగా ఆ జ్ఞానము, ఆ వివేచన, ఆలోచన మనకు కలిగి ఉండుటకు దేవుని వాక్యం వినాలి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఈ అధ్యాయము రాసిన లేక ఈ గ్రంథము రాసినటువంటి సొలొమోను తీసుకుందాం. తండ్రి భక్తి ఉనికి పుచ్చుకున్నాడు. ఎవరు? సొలొమోను. తన తండ్రి అయిన దావీదు భక్తిపరుడు కదా. ఆ భక్తి ఇదిగో తన కుమారులు చాలామందికి నేర్పించాడు. నేను అనుకుంటాను భక్తి పనులు తప్పక తన పిల్లలకు నేర్పిస్తారు. కానీ ఎక్కువగా ప్రసన్నం పొందుకున్న వ్యక్తి మాత్రము సొలొమోను అండి. అందుకోసమే సొలొమోను దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి గనుకనే, దేవుని వాగ్దానం ప్రకారంగా పుట్టిన కుమారుడు గనుకనే తండ్రి చెప్పిన మాట చెవియొగ్గాడు. ఏమి లేదు బిడ్డ, ఇది నేనేదో నీతి, నీదో ధర్మం చెప్పడం కాదు. దేవుని వాక్యాలు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీ కార్యము చక్కగా చేసుకుందువు, నీ కార్యము చక్కగా చేసుకుందువు అని చెప్పాడు. అయితే దేవుని కార్యం చక్కగా చేసుకునేటువంటి విధానం ఉంది కదా, అట్లనే నడిపించబడ్డాడు సొలొమోను. రాజైన తర్వాత ఆయన ఏమి కోరలే,
కీర్తి కోరలే, ప్రతిష్ట కోరలే, శత్రు మీద జయం కోరలే, ఇంకా సిరు సంపదలు కోరలే. నువ్వు రాజుగా నియమించావు గనుక మరి ప్రజల సమస్యలు, నీ రాజ్యం మీద, నీ ప్రజల మీద, నీ స్వాస్థ్యం మీద, నువ్వు ఏర్పరచుకున్న నీ జనాంగం మీద నన్ను రాజుగా చేశావు. మరి నాకు జ్ఞానము లేదయ్యా. దేనికి జ్ఞానము కావాలి? వీళ్ళకు న్యాయమైన తీర్పు చెప్పటానికి. ఇది సొలొమోను చెప్పిన, అంటే సొలొమోనుకున్న భక్తి లక్షణము మనకందరికి కావాలి. సొలొమోను అందరికీ మనకు మాదిరి. హల్లెలూయా. మనం భక్తిలో ఎదుగుతున్నామంటే, మనం చేసే ప్రయత్నంలో ఫలము కావాలంటే దేవుని మార్గంలో అనుసరిస్తూ ఆయన వాక్యాలు వింటూ మన కార్యం సఫలీకృతం కావటానికి మనం ఒకటే కోరుకోవాలి, జ్ఞానము కోరుకోవాలి. ఆ జ్ఞానము కోరుకోకపోతే ఈ లోక జ్ఞానం ఉందే, పుస్తకాల జ్ఞానము, ఈ లోకములో ప్రకృతి జ్ఞానము, ప్రకృతి అంటే ఈ లోక న్యాచురల్ విజ్డమ్ ఉందే, ఆ నాలెడ్జ్, అది దేవుని ఎదుట నిలబడదు. 4 రాళ్ళు సంపాదించడానికి ఉపయోగపడుతుందేమో, కానీ దేవుని బిడ్డగా నిలబడటానికి సాధ్యం కాదు. అందుకోసమే దేవుని వాక్యము, అందుకోసమే నీ వాక్యమే న్యాయశాసనములో, నీ వాక్యమే ఆలోచనకర్తలై మనం నడిపించుటకు వాక్యం వినాలి మనం. అందుకోసం ఆయన ఏమన్నాడు తెలుసా? బలి అర్పించిన తర్వాత అక్కడనే బస చేసినప్పుడు రాత్రి కాలములో తనకు అదే మనస్తుందన్నమాట. నేనేం చేయాలి? ఇంత గొప్ప పెద్ద టాస్క్ పెట్టాడు దేవుడు. నా తండ్రి ద్వారా నాకు ఈ రాజ్య పరిపాలన చేయటకు నాకు అవకాశం దేవుడు ఇచ్చాడు. అయితే దీన్ని చేయటానికి నా వల్ల కాదు. నేను బాలుడను, నేను చిన్న వయసు, పిన్న వయసు. ఇంత గొప్ప రాజ్యభారం మోయటానికి నా వల్ల కాదు. నా తండ్రికి దేవుడు, నీ దాసుడు నా తండ్రికి తోడైన దేవా, నాకు తోడైనటకు నీ కృప చూపెట్టుము. ఇంత గొప్ప జనసమూహము వారి సమస్యలను చక్కపరచాలంటే నా జ్ఞానము సరిపోదు. కాబట్టి నా జ్ఞానము ప్రసాదించు. ఎందుకయ్యా నీ జ్ఞానము అంటే పేరు ప్రఖ్యాతులు పొందుకోవటానికి కాదు ఈ జ్ఞానం. ఈ జ్ఞానము చేత ఇతరుల సమస్యల్లో ఉన్న వారికి న్యాయంగా చెప్పటానికి, న్యాయమైన తీర్పు చేయటానికి, న్యాయంగా పరిపాలించటానికి. అన్యాయము యెహోవాకు అసహ్యము. తన తండ్రి ద్వారా అది పొందుకున్నాడు ఆ భక్తి. అన్యాయస్తులు పరలోక రాజ్యములో చేరరు. అందుకోసం నాకు అన్యాయం వద్దు. ఈ లోకంలో ఉన్నదంతా అన్యాయం. ఈ అన్యాయం నాకు వద్దు. కనుక న్యాయం కావాలి. న్యాయము కావాలని ఆ జ్ఞానం పొందుకున్నాడు. కాబట్టి నువ్వు నచ్చావు అన్నాడు దేవుడు. నువ్వు నాకు నచ్చావు. దేవుడు ఎప్పుడు మనల్ని నచ్చుతాడు తెలుసా అండి? న్యాయం కోరుతున్నప్పుడు, నీతి కోరుతున్నప్పుడు, పరిశుద్ధతను కోరుతున్నప్పుడు, చక్కగా నేను ప్రవర్తిస్తూ 10 మందిని ప్రవర్తింపజేసేటువంటి ఆ జ్ఞానములో, భయభక్తులు కలిగిన జ్ఞానములో, ఆ నడిపింపులో నువ్వు కోరుకున్నప్పుడు, ఆ నడిపింపును ఆశిస్తున్నప్పుడు నిజంగా దేవుడు మనల్ని ఇష్టపడతాడు. లోకమంతా మనల్ని అయిష్టంగా చూసినా దేవుడు ఇష్టపడతాడు, కటాక్షిస్తాడు. దాంతోపాటు అదనంగా ఏం చేసింది తెలుసా? నువ్వు కోరదగినది కోరావు. నేను ఏదైతే కోరుకుంటానో, ఏదైతే నేను ఇష్టపడతానో అదే ఇష్టపడవు, అదే కోరుకున్నావు, అదే నన్ను అడుగుతున్నావు. చూడు, నా మనసును టచ్ చేశావు. కాబట్టి సొలొమోను, నువ్వు అడగలేదు ఐశ్వర్యం, అయినా నీకు ఇస్తాను. నువ్వు అడగలేదు ఘనత, నేను ఇస్తాను. నన్ను అడగలేదు శత్రు మీద జయం, నీకు ఇస్తాను. నన్ను అడగలేదు నీ రాజ్యము, నువ్వు పరిపాలన, నీ పరిపాలనలో సమాధానంగా చేస్తాను. యుద్ధాలు, అర్ధరంగము మొదలైనటువంటి ఘోష నుంచి నీ రాజ్య పరిపాలనలో నీ ఇబ్బంది నీకు ఎదురుగా రానివ్వను. నీకు సమస్యలు అంటే పరాయి రాజ్యము ద్వారా నీకు యుద్ధాలు రానివ్వను, కాపాడుతాను నిన్ను. హల్లెలూయా. చూడు, ఇది మన జీవితంలో కావాలి. ఇది
దేవుని యందు కలిగిన జ్ఞానం అండి. ఈ జ్ఞానం, ఈ వివేచన మనకు కావాలి, ఈ ఆలోచన మనకు కావాలి. ఈ జ్ఞానము పొందుకున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా జ్ఞానం పొందుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆలోచన దేవుడు మనకిస్తాడు, ఏది మంచిది ఏది చెడ్డదు. ఎందుకంటే ఈ జ్ఞానము, ఈ వివేచన, ఈ ఆలోచన లేకపోతే దేవుని మహిమలో చేరలేము. అవునండి. చూడండి, కీర్తన 32 కీర్తన 8వ వచనం. కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉపదేశము చేసి, మన నడవలసిన మార్గములో మనకు ఉపదేశం చేసి, మన మీద దృష్టి ఉంచి ఆయన ఆలోచన చెప్తాడట, నేర్పిస్తాడట, అనుగ్రహిస్తాడట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఆలోచన, దేవుని ఆలోచన దేవుని మహిమలోనికి తీసుకుపోతుంది. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 73వ కీర్తన 24వ వచనం. దేవుని ఆలోచన ఎక్కడ తీసుకపోతే తెలుసా? దేవుని ఆలోచన చేత మనం నడిపించబడుతున్నప్పుడు తర్వాత నువ్వు ఏం చేసి తెలుసా? ప్రభువా, నీ మహిమలో నన్ను చేర్చుకుందు. హల్లెలూయా. సొలొమోను జీవితంలో ఇది అనుగ్రహింపబడ్డది. మధ్యలో తన భార్యల ద్వారా చాలా భార్యల ద్వారా అతడు చాలా విడవబడ్డాడు, శోధన గురయ్యాడు. తుదకు మళ్ళీ అదే దేవుడి నుండి పొందుకున్న జ్ఞానము, ఆ న్యాయం అతను కాపాడింది. సమస్తము నేను ఎరిగిన ఏదనగా ఈ లోకంలో ఉన్నంత వ్యర్థం. చిట్ట చివరిగా నేను తెలుసుకున్న ఏమనగా, రచనకు తావు లేదు. బ్రతుకున్న రోజులు ఎన్నైనా పుస్తకాలు రచించవచ్చు, చదవచ్చు, చాలా సంపాదించవచ్చు, అయినా వ్యర్థమే. దేహానికి అది ఆయుసమే. కానీ ఒకటి మాత్రము మానవ యొక్క ఇదే గొప్ప విషయం. ఏం తెలుసా? మానవ కోటికి ఇదే విధి. ఏంటి తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన శాసనాలు అనుసరించడమే మానవ కోటికి ఇదే విధి అయి ఉన్నదన్నాడు. హల్లెలూయా పని. ప్రసంగిలో 12వ అధ్యాయం చివరి వచనములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రసంగి 12 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత ఇగో తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. హల్లెలూయా. ఇదే విధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఆలోచననే, ఆ జ్ఞానమే, ఆ వివేచనే ఎక్కడ తీసుకుపోతాయండి? ఆ జ్ఞానం, వివేచన, ఆలోచన మహిమలో, దేవుని యొక్క మహిమలో, దేవుని ఇంట్లోనికి చేర్పించేది. ఇప్పుడు ఒక విషయము, యెహోవాకు విరోధంగా ఏది జ్ఞానమైనా, వివేచనైనా, ఆలోచన నిలవదన్నాం కదా. ఇది అక్షరాల దేవుడు తన భక్తులు నెరవేర్చిండని ఆ భక్తుల ద్వారా మనము నేర్చుకోవాలి ఈ దినమున. ఉదాహరణకు మన సొలొమోను ముందున్నటువంటి తన తండ్రి అయిన దావీదు కాలంలో ఒక్కసారి పరికిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ ప్రణాళికబద్ధంగా దేవుని కార్యం ఏర్పడుతుంది. దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎట్లా పడితే అట్లా కాదు. తండ్రికి నచ్చుతాను, కొడుకు నచ్చుతాను కాదు. దావీదుకు చాలామంది, దాదాపుగా 5-6 భార్యలు ఉన్నారు. వారితో సంతానముగా చాలామంది
కుమారులు కుమార్తెలు జన్మించారు. అయితే దావీదు ఇంత భక్తుడైనప్పటికీ, దేవునితో అనుబంధం కలిగినప్పటికీ, దేవుని చేత గొప్పగా మెప్పు పొందుకున్న నా హృదయానుసారుడైన దావీదా, నాకు ఇష్టడైన దావీదా అని చెప్పాడు. భూమి మీద నేను ఏదైతే చేయాలనుకున్నా అదే జ్ఞానము కలిగి చేస్తున్నావు. నువ్వు నచ్చావు కనుక నీది నీ సంతతి వదిలిపెట్టను. సౌలుకు వదిలిపెట్టినట్టుగా నా కృప నీకు నీ సంతతికి నా కృప వదిలిపెట్టను. కనుక నీ రాజ్యము నీ సంతతికి ఎప్పుడు తరతరాలుగా ఉండనిస్తాను, సిద్ధపరుస్తాను, శాశ్వతగా ఇస్తానన్నాడు. అయితే ఇప్పుడు ఇంకా సొలొమోను తల్లిని పెళ్లి చేసుకోలేదు, ఆమె చూడలేదు, ఆమె తారసపడలేదు. కాకున్నప్పటికీ దేవుడి సమ్ముఖంలో గడిపినప్పుడు ఆ దేవుడు ఆయనకు మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. ఎట్లిచ్చాడు? ఊరికినే ఇచ్చాడా? ఊరికినే ఇళ్ళకల మనకు అబ్బా నేను రాజుగా అయిపోయాను కదా అని ఇళ్ళకల మనకు కాదు. నేను పశువుల కాపరిగా ఉన్న నేను ఊరు బయట ఆరు బయట పశువుల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ ఇజ్రాయెల్ యొక్క రాజ్యం మీద, నీ రాజ్యం మీద, నీ స్వాస్థ్యం మీద, నీ ప్రజల మీద రాజుగా చేశావే, నేను ఏ పాటి వాడినయ్యా? మరలా నీ గుడారం, నీ ప్రత్యక్ష గుడారం ఏమో డేరాల్లో ఒక గుడారాల్లో ఉంది. అక్కడ నీవు అక్కడ అట్లా ఉన్నావు, కానీ నన్ను మాత్రము ఎక్కడ ఉంచావు తెలుసా? దేవదారు మ్రాను యొక్క దూలాల కింద ఉంచావు. అంటే అందమైన కట్టడాల రాజభవనంలో ఉంచావు. తగ్గుతుంది అయ్యే నీళ్ళ నివాసం ఉండటకు. నువ్వేమో నేరాల్లో ఉంటావు. ప్రత్యక్ష గుడారం యొక్క స్వరూపంలో నువ్వు అక్కడ ఉంటే నేను మాత్రము ఈ భవనంలో ఉండడం తగునయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు అనమాట. ఊరికైనా మాట్లాడలేదు. కృతజ్ఞత అర్పణాలు చాలా ఈ రోజులలో అవసరమండి. నేను ఒక్కొక్క సేవకుడిని పిలుచుకొచ్చి సాక్ష్యం చెప్పేటప్పుడు పాస్టర్ని పొగుడుతున్నారు. నిజమే, వాళ్ళతో అనుబంధము, వాళ్ళ నా పరిచర్యలో ప్రారంభం పెళ్లిగా నుండి పరిచర్య చేసిన కాబట్టి ట్రైనింగ్లో వచ్చి దీవించబడుతూ బలపరచబడుతూ వాళ్ళ పరిచర్యలో కాస్తో డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రభావితంగా దేవుడు నన్ను వాడుకున్న వాళ్ళను స్థిరపరచటానికి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రము, వందనాలు, కృతజ్ఞుడై ఉన్నాను. అయితే దేవుని పట్ల కృతజ్ఞత అనేది భావం చాలా ప్రాముఖ్యమండి. ఎక్కడున్నా నన్ను ఎక్కడ తీసుకుపోయాడు. మనది గొప్పగా చెప్పడం కాదు, మన భక్తి గొప్పగా చెప్పడం కాదు. భక్తి చేయాలని చాలామంది ఉన్నా దేవుని కృప లేకపోతే ఆ భక్తి నిలబడదు. భక్తిలో దేవుని యొక్క వాక్యము చాలా నేర్చుకుంటారు, జ్ఞానం. కానీ దేవుని విరోధమైన జ్ఞానము, వివేచన, ఆలోచన నిలవదు. అందుకోసం దేహానికి ఆయాసకరంగా వారి కుటుంబ నేపథ్యం ఉంటుంది, వారి పరిచర్య, వారి యొక్క పని వరుస ఉంటుంది. ఏది చేసినా ఫెయిలియర్గా ఏదో ఒక రకంగా అని దేవునికి విరుద్ధంగా ఎదురీడే విధంగా అష్టకష్టాలు పాలవుతారు. దేవుడు ఎట్టి వ్యక్తిని పిలిచి ఏర్పరచుకొని నన్ను ఇంతగా దీవిస్తున్నాడు, అసలు నేను ఏ పాటి వాడును అనేది జీవితంలో రావాలండి. కృతజ్ఞత రావాలి. ఉపవాస ప్రార్థనలో కృతజ్ఞతగా, ఉదయకాలం ప్రార్థనలో, సాయంత్రము పండుకున్న అంటే పని పాటలో దేవుడు తోడై ఉండి పండుకునే ముందు ప్రార్థనలో అది రావాలి. అర్ధరాత్రులు రావాలి, అపరాత్రులు రావాలి. ఎందుకంటే కృతజ్ఞత లేకపోతే దైవ కటాక్షం పొందుకోలేం. ఇదిగో సొలొమోను కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? బలి అర్పించి అక్కడ నిద్ర చేసినప్పుడు ఆ నిద్రలో ఆయన హృదయంలో లేకపోతే నిద్రలో అనుకుంటాడా, తండ్రి నేను ఏ పాటి వాడిని, మా తండ్రిని దీవించావు, మా తండ్రిని దీవించిన తర్వాత నన్ను దీవించాలని నీకు ఏ పాటిది? అయితే ఒకరికొకరు అనిపిస్తుంది, ఒకరు మామూలుగా ఉన్న వాళ్ళు అనిపిస్తుంది, అవును మా తండ్రి రాజు ఉన్నప్పుడు నేను కూడా రాజు అవుతాను కదా అని జబర్దస్త్గా ఆయన అక్కడ అనుకుంటలేడు. నా తండ్రి, నీ దాసుడు నా తండ్రిని దీవించావు, నన్ను కూడా మళ్ళీ ఇంత గొప్ప రాజ్యానికి రాజుగా, ఇంత గొప్ప జన సమూహం రాజుగా నేను ఏ పాటి వాడినయ్యా? నాకు సరిపోతుందా? నా జ్ఞానం సరిపోతుందా? వయసు సరిపోతుందా? నేను బాలుడిని కదయ్యా, ఇంత గొప్ప బాధ్యత ఇచ్చావు, నీ సహాయం లేకుండా, నీ జ్ఞానం లేకుండా నేను చేయలేనయ్యా, నాకు సహాయం చేయవు అని అడుగుతున్నాడు అన్నమాట.
అది ఏం అడుగుతున్నాడు తెలుసా? ఘనత అడుగుతలేడు, ఐశ్వర్యం అడుగుతలేడు, శత్రువు మీద జయము అడుగుతలేడు, యుద్ధ తంత్రాలు నాకు ప్రసాదించమని అడుగుతలేడు శత్రువును జయించడానికి. నేను నా మాట శాస్త్రము అని అడుగుతలేడు. ఏమడుగుతుంది తెలుసా? న్యాయము చేయాలి కదా, నువ్వు న్యాయమైన దేవుడు కదా, మరి నీ ప్రజలు సమస్యలు ఉన్నప్పుడు నీ న్యాయంగా చేయాలి, నీ పక్షంగా నన్ను నిలబెట్టావు కదా నీ ప్రతినిధిగా. అది అడిగాడు అనమాట. అది నచ్చింది, అది కృతజ్ఞత ప్రార్థన. దేవుడు చేసిన మేలులు తన తలపోస్తూనే ఇంతగా నన్ను దీవిస్తూ స్థిరపరుస్తున్నావే, నీ ఆలోచన నాకు కావాలయ్యా, న్యాయమైన జ్ఞానము నాకు కావాలి, అప్పుడే నీకు ప్రజలకు న్యాయం చేస్తాను, నీ మహిమార్థంగా నువ్వు కోరుకునేది నేను చేయగలుగుతాను. సేమ్ తన తండ్రి కూడా, దావీదు కూడా అలానే, ఎక్కడున్న వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చావయ్యా, ఇది కావాలి. ఇది కలిగినటువంటి సేవకుల యొక్క సాక్ష్యం నిజంగా సాక్ష్యము జీవంగా ఇతరులకు ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. ఏదేదో చెప్పుడు, ఏదేదో కాదన్నమాట. మన జీవితాల్లో ఎన్నెన్నో ఉంటాయి. మనం ఇంతగా దీవించబడ్డ మస్తు, ఇంతమందికి లీడర్గా అయిపోయినాం, ఇంతమందికి నేను నాయకుడిగా అయిపోయినా, ఇవి కాదు. ఇలాంటి వ్యక్తి ఇలాగా చేశాడు, ఇలాగ ఉన్న వ్యక్తిని ఇలాగ చేశాడు. నిజంగా దేవుని కృప, దేవుని యొక్క అనుగ్రహము అని హృదయపూర్వకంగా రావాలి. ఆ కృతజ్ఞత వెల్లడి చేస్తే నిజంగా దేవునికి మహిమ, మినటోళ్ళకి అది ఆశీర్వకరం. అతడు ఇంకా దేవుని యొక్క మహిమార్థంగా ప్రబలే విధంగా స్థిరపరచబడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే చేశాడు దావీదు. అప్పుడు అన్నాడు దేవుడు, నీ సౌలతిని నువ్వు చూసుకుంటలేవు, దేవుని కార్యము చూస్తున్నవే. మనం చాలా మట్టుకు మన సౌలతి చూసుకుంటాం, మన సౌలతి కలిగిన ప్రార్థన, మన సౌలతి కలిగినటువంటి సాక్ష్యం. కానీ దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు పిలిచాడు, ఎందుకు రక్షించాడు, ఎందుకు ఉన్నత పిలుపుగా ఆయన సేవకుడిగా పరిచారకుడిగా చేసుకున్నాడు అని ఆయన కార్యాలు మనం తలపోయాం. చూడు, తలపోస్తున్నాడు దావీదు. అదే జీన్స్, అదే భక్తి భావన సొలొమోనుకు వచ్చింది. దావీదు ఏమని తెలుసా? నేను గుడారంలో ఉండాల్సిన నువ్వు పెద్ద భవనంలో ఉండాలి. కానీ రివర్స్ గేర్, నువ్వు గుడారాలు ఉంటున్నావు, నేనేం భవనంలో ఉంటున్నా. నీకు మందిరం కట్టాలి, అది మంచిదే. కానీ నా ప్రణాళికలు నువ్వు లేవు. నీ కుమారుడు, నీ గర్భభాషలో పుట్టినవాడు, నీ నడుము నుంచి పుట్టిన నీ కుమారుడు, అప్పటికి ఇంకా ఆలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం, అంటే సొలొమోన్ అని చెప్తున్నాడు, నీ కుమారుడు. ఇంకా వాళ్ళ అమ్మను బెత్షెబా తారసపల్లె. అసలు ఆమె రూపం ఆ సమయంలో ఆయన కనబడలే. అప్పుడు చెప్పాడనమాట. అదే దృష్టిలో పెట్టుకున్నాడు దావీదు. అయితే దావీదు పరిపాలనలో కొనసాగుతున్నది. చూడండి, దావీదు చేసిన ఎంత అద్భుతం. దేవుడు ఎందుకు నచ్చాడు చెప్పండి? దేవుని ఆలోచన ఎందుకు అతన్ని పట్ల జరిగింది చెప్పండి? అంటే దేవుని మందిరం కట్టాలని మంచి ఉద్దేశం. కానీ నా ప్రణాళిక లేవు, కానీ నీ కుమారుడు కడతాడు. అక్కడ నువ్వు యుద్ధం చేసి అనేక రక్తపాతము నీ ద్వారా జరిగింది. కాబట్టి కత్తి పట్టే నీ చేతుల్లో నా మందిరము కట్టలేము. నీ కుమారుడు నా పేరుగా సొలొమోను అని. సొలొమోను కన్నా అర్థం ఏం తెలుసా? సమాధానము, శాంతి. ఆ శాంతి కలిగిన వ్యక్తి సొలొమోను అనే వ్యక్తి నాకు మందిరం కడతాడు. మరి నేనేం చేయాలి అంటే అతనికి సరుకులు సమకూర్చుము, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము సమకూర్చు. మనమైతే మన ఆస్తిపాస్తులు ఇట్లే ఉంటాయి, ప్రజలందరినీ, విశ్వాసులందరినీ పిలుస్తాం అయిపోయి. అప్పుడు దావీదేమన్నా, నేను ఇంత ఇస్తున్నాను, బంగారము, ఇత్తడి, వెండి, ఇనుము, దేవుని మందిరం కట్టడానికి మీకు నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. మీరు అంటే దావీదే రాజే ఇచ్చినప్పుడు మేమెందుకు ఇవ్వను భక్తి? కానీ అందరూ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి మనస్ఫూర్తిగా ఇచ్చారు. అదన్నమాట. అందులో పాస్టర్లు ఇవ్వరు దశభాగము, దన్నుకోవడమే. దేవునికి ఫస్ట్ సేవకుడు ఇవ్వాలి, ఆ సేవకుడు చూసి విశ్వాసులు ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
సేవకుడు దశంభాగం తీయాలి, విశ్వాసులు ఇంకెక్కువగా తక్కువ కాదు. ఎందుకంటే ఎక్కువగా ఇంకా దీవించబడాలంటే ఎక్కువ ఇవ్వాలి. తక్కువ ఇంతనే కొలిసిచ్చినట్టుగానే ఈ సోలా అంటారు. అప్పుడు చిన్నప్పుడు సోలా ఉండే, లేదా పావుసేన అది ఉండే, కొబ్బరి నూనెకి ఇంత పావుసేన వచ్చేది. ఆ కొబ్బరి నూనె అయిపోయిన తర్వాత దాన్ని మంచిగా దాని మూతిని చక్కగా దాని రేకు కొయ్యకుండా దాని మూతిని మంచిగా చక్కగా మలిచి అది పావుసేరుగా 4 పావుసులైతే ఒక సోలా అని చెప్పేవారు. ఇప్పుడు మరి అది హైదరాబాదులో, నల్గొండలో, వరంగల్లో అట్లనే అనుకుంటాను, కరీంనగర్లో కూడా అట్లనే. సోలా అంటే ఏంటిదమ్మా? సోలా అంటే సోలానే పాస్టర్, అంటే ఒక కేజీ పడుతుంది కదా, షేరు అంటారా? సరే, బైబిల్లో చెప్తున్న మాటనే మేము ఎప్పటిస్తుందో మా తాతల నుంచి వెళ్ళి, మా తండ్రుల నుంచి వెళ్ళి దేవుని నమ్ముకుంటాం కనుక కుమార్ బ్రదర్కి అలా వచ్చినట్టున్నది షేర్ అని. బైబిల్లో ఉండేదే షేర్ ఉన్నారా అంటే కేజీ, దాదాపుగా ఒక కిలో. సో ఆ పావు షేర్ అనేది ఏంటి చెప్పండి? పావు కేజీ, 4 పావు కేజీలు ఎట్లా? కేజీ. 2 పావు కేజీలు అంటే ఎంత? ½ కేజీ కదా. మేము ఇలాంటి ఇంజనీరింగ్ కాదు పాస్టర్. నేనేమో AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్. తమదేంటిది? డేటాబేస్ ఇంజనీరింగ్. ఈ డేటా గురించి అడుగు, మేము ఎంత ఒంటి చేత్తో చెప్తాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పు, నేను చెప్పకపోతే అడుగు కదా. ఇంకో పెద్ద కుమారుడు చెప్తాడు, నేను మెకానిక్ సంబంధించి అడుగు, నేను చెప్పకపోతే చెప్పాను. జనరల్గా మనం అవగాహన కలిగి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యకాలంలో డేటాబేస్తో చాలా మైక్రోసాఫ్ట్ అదే కదా, కొత్త యాప్స్ వస్తున్నాయి. డేటాబేస్ అదే కదా యాప్స్. మంచిది సృష్టించడం, ప్రతిదానికి ఒక యాప్ ఉంది, మంచి డేటాబేస్ మంచిగా పోతాం. నువ్వేం తల్లి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. చూడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానిక్ ఇంజనీరింగ్, తర్వాత డేటాబేస్, తర్వాత ఆర్టిఫిషియల్. అబ్బో, ప్రైజ్ ది లార్డ్. ఇది చూసి ఒక సంఘములో ఇంతమంది ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒకరు డాక్టర్ కాబోయే విధానంలో, ఒకరేమో అదే మరి చేయబోయే విధంగా ఉన్నాడు. ఒకరేమో ఏంటిది బిజినెస్ కాదు, సిఏ, స్టార్ అకౌంటెంట్. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడనే పుట్టుక. మన చిన్న సంఘంలో ఇంత పెద్ద మేధావులు ఎదుగుతున్నారంటే నాకెంతో అసలు బిర్యానీతో తిన్నంత బరబ్బరి. హల్లెలూయా. కుటుంబానికి ఎలా ఉపయోగపడుతారో కానీ, దేవుని సంఘానికి ఎలా ఉపయోగపడతారో కానీ, సమాజానికి ఎలా ఉపయోగపడతారో కానీ, ఇది మీరు చెప్పగానే నాకు ఎంత సంతోషమైంది. అయితే మీరు తప్పక ఉపయోగపడతారు కుటుంబానికి, సంఘానికి, సమాజానికి. నాకు ఆ విశ్వాసం ఉంది. సో అందుకోసమే దేవుడు మీరు ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడున్న కాలంలో అసలు చూడండి, ఇప్పుడు మహానాడు తెలుగుదేశంలో కడపలో భారీ ఎత్తున చేశారు. అసలు లోకేష్ చిన్నప్పుడు చూసినో లేదో వాళ్ళ తాత అంటే రామారావును, చంద్రబాబుడు, ఇటు మనవడైన లోకేష్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏం చేస్తున్నారు? ఆ బొమ్మలు కదిలినట్టుగా ఆ తాత ఇటు అల్లుడిని ఇటు మనవడిని జబ్బల మీద చేతి వేసి దిగినట్టుగా, నా మనవడే ఇప్పటిదాకా నా అల్లుడే పరిపాలించిన తర్వాత, నా అల్లుడి తర్వాత నా మనవడు నా అంతగా పరిపాలించబోతున్నాడని వాళ్ళకు వాయిస్. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటే కదా చర్వ. తర్వాత ఇంతటితో ఆగిపోకుండా మనకు చాలా కెమెరాకు అందుబాటులో ఉంటాడు. అడ్వర్టైజ్గా పెట్టింది పేరు. మన తెలుగు రాష్ట్రాల్లో బాగా హైలైట్గా ఒక మంత్రి హైలైట్ అయిపోయాడు. పూలమ్మిన
ఆ? ఆ? కాయ కష్టం చేసిన ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన ఆయన ఈ మధ్యలో ఆ, ఒక ఏఐటి అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి తీశారు తన కాలేజీలకు తన ఇన్స్టిట్యూట్లకు అడ్వర్టైజ్ చేయడానికి. ఆయన ఏం చేసి తెలుసా? ఆదిత్య 397 69 ఆదిత్య 369 ఒక మిషన్ ఉంది కదా, టైం మిషన్. అది పాతకాలం భూతకాలం వెళ్ళినట్టుగా ఆయన ఏం చేసిండు, ఆయన పోయి ఏకంగా బుద్ధునే కలిశాడు. బుద్ధుడు ప్రవచనాలన్నీ వదిలిపెట్టి ఈ మల్లారెడ్డి మీద పడి, నువ్వు వచ్చావా నా కాలంలోనికి అని చెప్పి, నువ్వు భవిష్యత్తులో నువ్వు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెడతావు అని చెప్పినట్టు, నువ్వు చాలామంది విద్య దానం చేయబోతున్నావు అని. అంతటితో ఆగిందా? శంకరాచార్య మొన్న వ్యక్తి కదా, 8వ శతాబ్దం అశోక చక్రవర్తి కాలంలో పరిపాలన ఉన్నటువంటి చాణక్యుడు. చాణక్య గురువరి అని మర్చిపోతున్నాను. ఆడిపోయాడు చాణక్య. అబ్బా, నాకంటే చాణక్యుడు అయిపోతావు, ఇరుష్టులు పెట్టి మొత్తం తీర్చిదిద్దాం. మొత్తం నేను ఒక్కడనే చాణక్యుడు, కానీ నీ కాలంలో అనేకులు చాణక్యులు తయారు చేస్తావు చూడు నీ విద్యతో అని చెప్పి ఆయన బోధ. ఇంకా చెప్పండి. తర్వాత వివేకానంద మొన్న వ్యక్తి అంటే గాంధీ ముందు ఉన్నటువంటి వివేకానంద 18వ శతాబ్దం నుంచి 19th వరకు కొంతవరకు వచ్చాడు. శంకరాచార్యుడు అండి ఆధ్యాత్మిక గురువర్యులు అనేకమైనటువంటి హిందువులో అంటే హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో చాలా వైషమ్యాలు ఉన్నాయన్నమాట. వైషమ్యాలు అంటే విభేదాలు ఉన్నాయి. ఏంటిదే అడ్డబొట్టు నిలువబొట్టు పడేవారు కాదు. వాళ్ళు ఏమంటారు? అడ్డబొట్టును శైవులు అంటారు, నిలువబొట్టు విష్ణు భక్తులు. వీళ్ళకే జగడం. కన్యాకుమారి నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయన పాదయాత్రలు చేసి అనేక స్వామీజీలను అనేక మత గురువులను ఒకటి చేశాడు అనమాట. ఒకే ధర్మము ధార్మిక ధర్మముగా ఒకే ధర్మంగా ఉండాలి దేశానికి. వైష్ణవులను శైవులను ఒకటి చేశాడనమాట. అప్పటిదాకా విద్వేషాలు ఉండేటి. కాబట్టి మీరు విద్యాదానముతో అందరిని ఒకటి చేస్తారు. ఆయన ద్వారా ప్రబోధించబడ్డాడు. ఇంకా ఆడి నుంచి లేడికి వచ్చింది, వివేకానంద దగ్గరికి వచ్చేసింది. ఇక వివేకానందుడి నుండి అసలు దేశానికి ఆధ్యాత్మికంగా నాకు లాగా ఒక 100 మందిని యువతను ఇవ్వమని చెప్పాను, కానీ ఆ సమయంలో సాధ్యం కాలేదు. ఇప్పుడు 100 మంది కర్మ 1000 మందిని తయారు చేస్తాం దేశాన్ని మార్చడానికి అని చెప్పి ఆయన ద్వారా. తర్వాత ఎటంచి గాంధీ దగ్గరికి వచ్చాడు. నీ స్వతంత్రం తీసుకొచ్చింది నీలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్ది దేశాన్ని ప్రగతి పదములో దేశానికి మొత్తం నేను స్వతంత్ర పోరాటం చేసి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు నా యొక్క పేరును ప్రపంచ దేశాలు ఎలా మారిపోయిందో నీ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక విద్యార్థులను అలా మారిపోగే విధంగా నీ విద్యా ఆలయాలు ఉండాలని ఆయన ప్రబోధన. ఇంకా లాస్ట్కి వస్తే అబ్దుల్ కలాం సైంటిస్ట్, మన దేశానికి ఉత్తమమైన దేశ రక్షణ కోసము ఉత్తమమైనటువంటి మరి ఏంటిది కృషి చేసినటువంటి శాస్త్రీయంగా సైన్స్గా కృషి చేసినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం. అతడు కూడా నేను ప్రెసిడెంట్గా నేను సైంటిస్ట్గా రిటైర్డ్ అయిన తర్వాత నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను ప్రొఫెసర్గా ఎన్ని కాలేజీలు చెప్పలేదు. కాబట్టి నాలాంటి నేను ఒక్కనే సైంటిస్ట్గా తయారైనా కదా, నేను ఇన్స్టిట్యూట్లో అనేక సైంటిస్టులు నాలాగా తయారు చేస్తావు, నువ్వు పెట్టు అని చెప్పి. కాబట్టి ఆయన ఒక రూటే సపరేట్గా ఏం చేశాడు, అడ్వర్టైజ్ చేస్తున్నాండి ఆయన కాలేజీకి విడుతున్నా. ఈ ఆలోచన ఎవరికైనా వచ్చిందా చెప్పండి? దట్ ఈస్ ద మల్లారెడ్డి. అసలు ఆయన చెప్పుతున్న నిజంగా ఆయన మాట్లాడుతున్నది మీడియా మిత్రులకైతే లేకపోతే జర్నలిస్టులకైతే ఎంత సంతోషమో. ఆయన మాట ఎటున్నా అది ఎక్స్ఎన్వై, అది అబద్ధమా నిజమా తర్వాత విషయం, కానీ ఆయన మాటలో ఒక ఏముంది
ఒక ఉత్సాహం లేపుతారన్నమాట మొత్తం. సో ఇలాగా అన్నమాట అడ్వర్టైజ్. సో ఏఐ వల్ల ఎంత ఎవరెవరు వినియోగించుకుంటారో లేదో కానీ రాజకీయ నాయకులు మాత్రం మంచి వినియోగించుకుంటున్నారు ఏఐని మాత్రం. సో ఇలాంటి యువకులు దేవుడి కోసం కూడా ఉపయోగపడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు విందాము. దావీదు అన్ని సమకూర్చాడు కదా దేవుని చిత్తం నెరవేర్చడానికి. ఇంకేం చేయ తెలుసా, ఈ ప్రత్యక్ష గుడారం ముందే ఆ దేవుడు కోరుకున్న యెరూషలేము తీసుకొచ్చాడు. ఎక్కడో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంను దేవుని సంధికి, అంటే దేవుడు కోరుకున్న యెరూషలేములోనికి తీసుకొచ్చాడు. దేవుడు చూపిస్తున్న ఆ స్థలములో దేవుని మందిరముగా కట్టుటకు అక్కడ ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసి అంతటితో ఆగిపోకుండా ఏం చేసి తెలుసా, ప్రతి ఒక్కరూ ఈ యాజకత్వము ఎవరికి వారు, ఈ 12 గోత్రాలు ఎవరి వారితో వాళ్ళు కాదు, తప్పక లేవి గోత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు తన స్వాస్థ్యంగా తన మందిర పనులు చేయటానికి. కానీ లేవి గోత్రాన్ని ఏర్పరచుకున్నాడు. లేవి గోత్రంలో నుండి ఏ వంశమో ఆ వంశము తనకు నచ్చిన వారుగా ఏం లేదు. దేవుడు కోరుకున్నటువంటి అహరోను సంతతి వారిని ప్రధాన యాజకులుగా ఏర్పాటు చేసిండండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగనే మోషే సంతతి ఉన్నవారు చూడు, పాటవారుగా, సంగీత వాయిద్యములుగా అనేకులను దేవుడు ప్రణాళికబద్ధంగా ఏర్పరచుకున్న వారిని మాత్రమే నియమించాడు. కాబట్టి దేవుడికి నచ్చాడు. అందుకొరకు దేవుడు ఏదైతే కోరుకున్నాడో తన మోషే ద్వారా, తన ధర్మశాస్త్ర ప్రకారంగా తన ప్రణాళిక ఏర్పాటు చేయాడో, తన ఆలోచన ఏర్పాటు చేశాడో, తన జ్ఞానము, తన వివేచన, ఆ ఆలోచన అది నెరవేర్చాడనమాట దావీదు. అందుకని దావీదు నచ్చాడు, ఎవరికి నచ్చలేదు. హల్లెలూయా. అలాంటి దావీదుకు ఒక సంక్షోభం ఎదురైంది. తన కడపలో పుట్టిన వ్యక్తి వ్యతిరేకం చేశారు. అతని పేరు మనకు తెలుసు, అబ్షాలోం. చాలామంది సంఘంలో అబ్షాలోం తయారవుతారు. దేవుని ఆలోచన ఎరగదు. తండ్రి యొక్క అభిష్టం ప్రకారంగా ప్రవర్తించక, తండ్రి హృదయాన్ని గెలుచుకోకుండా అడ్డదారిలో నేను కడపలో పుట్టినందుకు, ఈ సంఘంలో రక్షణ పొందినందుకు అని చెప్పి పాస్టర్కి వ్యతిరేకంగా, ఆత్మీయ తండ్రికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే తర్వాత నేనే కూర్చుంటాను అక్కడ. ఆ స్థాయి కోరుకోవడం మంచిది, కానీ ఆ స్థాయి అర్హత దేవుని కృప నుండి పొందుకోవాలి కదా. ఆయన శాసనముల ద్వారా నీకు ఆలోచన వస్తుంది, ఆయన వాక్యం ద్వారా నీ జ్ఞానము వస్తుంది, ఆయన యొక్క ఆజ్ఞల ద్వారా నీకు వివేచన వస్తే తప్ప నేను వారసుని కాబట్టి అని చెప్తే కుదరదు. అందుకొరకు చూడు, దావీదు యొక్క మనసు ఎలాంటిది తెలుసా, నా కుమారుడు తెలియక నాకు మారుగా రాజుగా తన రాజ్య అధికారం కోసము నన్ను తరుముతున్నాడు. నన్ను నా అనుచరులు నాతో ఉన్న నా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు తరుముతున్నాడు. కానీ అబ్షాలోము ఏం చేసి తెలుసా అండి, తండ్రిని చంప చూశాడు. అది చాలా భయంకరం. అది రాజ్యాధికారం కొరకు తండ్రిని, కానీ దావీదు అంతగా దురావస్థ పాలు చేస్తున్న కుమారుని మాత్రం చంపాలని చూడలే. తన అనుచరులు చూశారు, అరే మన నాయకుడిని, తన సొంత కడుపున పుట్టిన వ్యక్తే ఇంత ఆయుసం చేస్తున్నాడు. ఎప్పుడైనా రాజు చెప్పులు లేకుండా నడిచాడా, కొండెక్కాడా? చెప్పులు లేకుండా ఉన్న రీతిగా ఈ కుతంత్రం ఏర్పడ్డప్పుడు, తెలియజేయబడ్డప్పుడు తన అనుచరులు చెలక జంగల్ లేకుండా, అంటే అరణ్యము, ఆ యొక్క ఎడారి ప్రాంతంలో పరిగెత్తుతున్నారనమాట. ఎందుకు? గోలియాతును ఎదిరించిన వ్యక్తి ఎందుకు పరిగెత్తాలండి? వాత్సల్యాన్ని బట్టి. ఎందుకంటే ఆయన బలశాలి, బలశూరుడు. ఆయన యుద్ధంలో బయలుదేరితే శత్రువు గుండెలు జారిపోవాలి. ఆయన సింహం వంటి గుండె, అంటే సింహం వంటి గుండె సైతము
ఉన్నవారు కూడా ఆ యోధులు ఈ దావీదుని చూసి భయభ్రాంతులుగా పారిపోతారనమాట. నిలవలేరనమాట దావీదు ఎదుట. అంత గొప్ప అభిషేకం ఉన్న వ్యక్తి, అంత గొప్ప దేవుడి చేత బలముతో నింపబడిన వ్యక్తి. మరి కొడుకును చూసి ఎందుకు వాత్సల్య ప్రేమ అండి. ఈ పారిపోవడం వల్ల ఏం చేస్తారంటే తండ్రి యొక్క వాత్సల్యమును, తండ్రి యొక్క తగ్గింపును, తండ్రి యొక్క పారిపోయే తత్వం చూసి చేతగాని వాడికి ఆసరా చేసుకొని ఈ పిల్లకాయలకి ఏం తెలుసు, ఉండలే దెబ్బ అన్నట్టు, పిల్లకాయ కదా తండ్రి పారిపోతున్నాడని చెప్పి తనకు అనుకూలంగా ఉన్నవాడిని మంత్రులుగా చేసుకొని ఆలోచన చేస్తున్నాడు అన్నమాట. ఏం చేయాలి? ఒకప్పుడు తండ్రికి దావీదుకు ఆలోచన చెప్పిన వ్యక్తులే ఇప్పుడు కుమారుడు రాజ్యాధికారం అయినప్పుడు అటుగాలి ఇటు తిరిగిందనమాట. అంతే కదా, అధికారం ఎటుంటే అటే తిరుగుతారు కదా. ఇలాంటి అవకాశవాదులు ఊసర వెళ్ళిలో దేవుని వాక్యం ఎంత తెలిసినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వివేచన ఉన్నా, ఎంత ఆలోచన ఉన్నా, దైవ ప్రణాళికకు విరుద్ధంగా ఉన్నవారు వారి ఆలోచన నిలవదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 సామ్యుయేలు 16వ అధ్యాయము, ఇది చదువుకొని ముగించుకుందాము, చాలా సమయం పోతుంది. ఓకే, 16 2 సామ్యుయేలు చదవాలి. చదువు నాయన వరుణ్, చదవాలి నువ్వు, అప్పుడే నాకు సంతోషం. 16వ అధ్యాయం తీసేరా. 2 సామ్యుయేలు 266 పేజీ నెంబర్. ఓకే, 23వ వచనం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆ ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదు అబ్షాలోమును దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. హల్లెలూయా. దావీదు తండ్రి కాలంలో, తండ్రి పరిపాలనలో అతనికి ఒక ఆలోచన, దేవుని ఆలోచన చెప్పేవారు ఉన్నారు. దాంట్లో ఎవరు ఒకరు అహీతోపేలు. అహీతోపేలు అనే వ్యక్తి దేవుని యొక్క పరిచారకుడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, ధర్మం ఎరిగినవాడు. అందుకోసం దావీదు అతనికి విచారణ, ఇప్పుడు నేను ఈ పని చేయాలి, నేను ఈ కార్యం చేయాలి, నేను ఈ కార్యం పూనుకున్నాను, ఈ ప్రయాణమై వెళ్తున్నాను, ఈ యుద్ధానికి వెళ్తున్నాను అని చెప్పి ఉన్నప్పుడు విచారణ చేసేవాడు అన్నమాట దేవుని దగ్గర. ఎవరు? అహీతోపేలు. ఈ అహీతోపేలు చెప్పినప్పుడు దేవుడి నుండి వచ్చిన ఆలోచనగానే ఉండేదట దావీదుకు. కాబట్టి దావీదు చేసినప్పుడు, ఆ ఆలోచన ప్రకారం చేసినప్పుడు విజయం పొందుకున్నాడు. ఆ విజయం పొందుకున్న వ్యక్తి అబ్షాలోము గ్రహించాడు, ఓహో మా తండ్రి ఆలోచన ఎవరిస్తున్నారు? మా తండ్రికి ఆలోచన అహీతోపేలు. అహీతోపేలును మంచిగా చేసుకున్నాడు, మంచిగా చేసుకున్నాడు అనమాట. నా తండ్రి తర్వాత నేను రాజు అని తన బలమును, తన యొక్క తెలివిని ప్రదర్శించినప్పుడు, ఓహో ఇతడు అందగాడు, హ్యాండ్సమ్, మంచుకున్నాడు, రాజనీతి ఎరిగినవాడు, బలశూరుడు, యుద్ధవీరుడు. మరి దావీదుకు తర్వాత ఇతడే కదా. ఇక్కడ మనుషులు పై రూపం చూస్తారు, పై జ్ఞానము, పై బలము, పై దారుఢ్యము, పర్సనాలిటీ చూసి ఇతడే. దేవుని దగ్గర ఆలోచన పొందుకున్న వ్యక్తి సైతము తారుమారైపోయాడు. ఇంతెందుకండి, బాల్యము నుండి దేవాలయంలో పెరిగి ఇజ్రాయేలుకు దీర్ఘదర్శి ఉన్నాడు. ఎవరండి దీర్ఘదర్శి? దేవుని ఆలయంలో బాల్యము నుండి పెంచబడ్డ వ్యక్తి, దేవుని కటాక్షం పొందుకున్న వ్యక్తి, దేవుని యొక్క ఏర్పాటులో ఏర్పరిచిన రాజును, మళ్ళీ తర్వాత దేవుని హృదయానుసారుడిగా ఉన్నటువంటి వ్యక్తిని యెషయా కుమారులో ఒక వ్యక్తికి అభిషేకించమంటే పంపబడితే పోయాడు. అతని పేరే
సామ్యూయేలు ప్రవక్త. ఆయన వాళ్ళ అన్నలు చూసి ఇతడే వీళ్ళే కావచ్చు అనుకున్నారు. కానీ నేను పై రూపం చూడను, నేను పై రూపము కంటే లోపల అంతరంగమును చూసి అతడు ఎట్టివాడు నేను చెప్తాను. అందరు పై రూపం చూస్తారు. హల్లెలూయా. పై రూపం, అందము చూసి, పర్సనాలిటీ చూసి, బలము చూసి, జ్ఞానము చూసి, లోబడితనము చూసి, కానీ హృదయములో నిజంగా లోబడే జ్ఞానం ఉందా, లోబడే మర్యాద ఉందా, లోబడే భయభక్తులు ఉన్నాయా, లోబడే తత్వం ఉందా, నిజంగా యథార్థపరుడా అని దేవుడు అంతరంగం చూస్తాడు అన్నమాట. అంతరంగం చూసినప్పుడు పై కనబడుతున్నటువంటి రూపానికి, పర్సనాలిటీకి, బలానికి, 10 మంది మెచ్చుకునే తత్వానికి చూసి దేవుడు ఏర్పరచుకోవాలి. అందుకోసమే నువ్వు పై రూపం చూసావు. ప్రవక్త సైతము మోసపోయిందండి, కానీ దేవుడు మాత్రం హృదయం చూసి దావీదును హృదయం చూసి ఏర్పరచుకున్నాడు. అలాంటి దావీదు రాజుగా చేయబడిన తర్వాత ఇలాంటి జ్ఞానవంతులను, ఇలాంటి ఆలోచనకర్తలను తన క్యాబినెట్లో ఉంచుకుంటే నా రాజ్యాన్ని క్షేమం, దేవుని కార్యము గొప్పగా జరుగుతుందని. అయితే దేవుని ప్రణాళికబద్ధంగా ఏర్పరచబడ్డాడు కనుక దావీదు విచారణ చేసినప్పుడు అహీతోపేలు దేవుని నుండి పొందుకున్న ఆలోచనగా ఉండేదన్నమాట. ఇప్పుడు దావీదు దావీదు పక్షం ఉండాల్సింది, ఎందుకంటే దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన ఏర్పరచుకున్నాడు. దావీదుకే దేవుడు చెప్పాడు కదా వాగ్దానము, ఏ కుమారుడు నీకు తర్వాత నువ్వు వారసత్వాన్ని చూస్తున్నావు తప్ప దైవ ప్రణాళికబద్ధంగా ఉన్న వ్యక్తిని చూస్తలేవు. ఇప్పుడు దావీదు తరుముతుండగా నీవు ఆ దావీదుతో వెళ్ళాలి, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? దావీదుకు ద్రోహం చేసిన వ్యక్తికి తోడుంటే నిజంగా నువ్వు దేవుడి నుండి పొందుకున్న జ్ఞానమైన, వివేచనైన ఆలోచన నిలవదు. ప్రైజ్ ది లార్డ్. సాతాను కూడా అదే కదా, దేవుడి నుండి సమస్తం పొందుకున్నాడు. దేవునికి ఎప్పుడైతే వ్యతిరేక భావం వచ్చిందో, వ్యతిరేకము తిరుగుబాటు మనసు వచ్చిందో, వాని జ్ఞానము, వాని వివేచన, వాని ఆలోచన అంతా బుగ్గిపాలైపోయి నిలవకుండా పాతంలో పడిపోయిపోయి. నీ జ్ఞానం నువ్వు చెడిపేసుకుంటుంది, నీ ఆలోచన నువ్వు చెడిపేసుకుంటుంది, నా మీద తిరుగుబాటును బట్టి. నడిపింపుకు వ్యతిరేకంగా ఏ ఆలోచన నిలబడదండి. నువ్వెంత జ్ఞానవంతుడమైనా, ఎంత వివేచన అయినా, ఎంత ఆలోచన అయినా. అందుకోసమే దేవుని చిత్తమును గైకొనాలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గైకొనే విధంగా నడిచిన ఏ ఆలోచన అయితే విజయం అవుతుంది. అదిగో దయ ప్రణాళిక లేని వ్యక్తి అబ్షాలోము వైపున ఈ అహీతోపేలు దావీదుకి నేను ఇచ్చినప్పుడు సఫలం కాలేదా? నా ఆలోచన దేవుని ఆలోచనగా అంగీకరించి రాజ్యాన్ని చక్కపరచుకోలేదా? రాజ్యాన్ని విజయ పరంపరలో చేసుకోలేదా? నడిపించబడలేదా అని చెప్పి నా ఆలోచన ఈ రాజ్యం అంతా పరిపాలించబడుతుంది కాబట్టి ఆ ఆలోచన, దావీదుకి ఇచ్చిన ఆలోచన ఈ అబ్షాలోము కూడా ఇద్దామని చెప్పి ఇచ్చాడు. కానీ అబ్షాలోము అన్ని వ్యతిరేకం ఆలోచన. తండ్రితో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, నీ తల్లి ఏ విధంగా తండ్రితో అనుబంధంతో నువ్వు జన్మించావో, ఉపపత్నులు కూడా, భార్యలు కూడా అందరూ తండ్రితో అనుబంధం ఉన్నప్పుడు తల్లులే కదా. ఆ ఉపపత్నులతో నీ తండ్రి ఎంతమంది ఉపపత్నులు అనుబంధం ఉందో వాళ్ళందరినీ చెడిపోయి ఇజ్రాయెల్ ప్రజలందరూ చూడొచ్చు అని ఆలోచన చెప్తున్నాడు. ఎవరు? అహీతోపేలు. మొత్తము ఆలోచన అంతా దబ్బింది. ఎప్పుడైతే దైవ ప్రణాళికబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి పారిపోతున్నప్పుడు అతనితో బాధలు నిలబడలేదు చూడు. తన పేరు కోసమో, తన మహిమ కోసమో, తన ఘనత కోసమో, తన పలుకుబడి కోసమో, నేను ఎవరికి చెప్పినా నిలబెడతానని ఉన్నటువంటి తెగింపు, ఆ టెంపర్, తన అహంకారం ముందు చూడు, ఆలోచన తీసేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆలోచన అబ్షాలోము రాజ్యంలో ఆయన పరిపాలనలో సాగలేదు. ఆయన ఆలోచన సాగలేదు. అర్థమైపోయింది, నా ఆలోచన దావీదుకు పారినట్టుగా ఈ అబ్షాలోము దగ్గర సాగుతలేదని అవమాన భారముతో ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు ఇంటికి పోయి.
చదవండి, ఈ అధ్యాయాలు చదవాలి. 15, 16, 17 అప్పుడు అర్థమవుతుంది అహీతోపేలు యొక్క విషయాలు. ఓకే, 17వ అధ్యాయము 23, 24, 23. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరిన ఉన్న తన ఇంటికి పోయి తన ఇల్లును చక్కబెట్టుకొని ఇల్లును చక్కబెట్టుకున్నట్టు ఇరు పోసుకొని చచ్చిపోయినట్టు. ఊరి పోసుకొని తన జీవితం చక్కపరుచుకొని ఇక నేను ఊరేసుకునేది చచ్చిపోయి ఏం లాభం? తన ఆలోచన పారలే. ప్రియ దేని బిడ్డలారా, దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది తెలుసా అండి? దైవ ప్రణాళికలో ఉన్న బిడ్డలకు వ్యతిరేకంగా మనం ఎంత భక్తితో పొందుకున్న జ్ఞానమైన వివేచనైన ఆలోచన నిలవదు. గుర్తుపెట్టుకోండి. అందుకోసం ఆత్మీయ నేత్రాలు కలిగి దేవుని చేత ఏర్పరచబడిన వారితో ఏకీభవించాలి. సంఘాన్ని పరిపాలించేవారు కావచ్చు, దేశాన్ని పరిపాలించేవారు కావచ్చు, కుటుంబాన్ని పరిపాలించేవారు, వారితో మనం ఏకీభవించకపోతే నువ్వెంత భక్తితో పొందుకున్న ఆలోచన అయినా అది నిరర్థకం అయిపోతుంది, నిలవదు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా ఏర్పరచబడ్డాడు. దేవుని మందిరము చక్కగా దేవుడు కోరుకున్న విధంగా ఈ లేవీలని ప్రధాన యాజకులను అహరోను సంతతి వారిని ఏర్పరిచి సంగీతముతోనూ అనుదిన బలుల సంస్కారము కలిగినటువంటి కార్యములో నడిపిస్తున్నాడు. రాజ్యాన్ని నీతిగా నడిపిస్తున్నాడు, న్యాయంగా పరిపాలిస్తున్నాడు. ఆయన భక్తుడై అనేకులను భక్తిపరులుగా చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది చేసినా ఇది నీ చిత్తమా కాదని విచారణ చేసి దాని నడిపింపుకు ఏకీభవించేవాడు ఎవరు? దావీదు చేత దావీదు ఏర్పరచుకున్నాడు కాబట్టి దావీదు సహాయకుడిగా దేవుడు నీకు ఆలోచన ఇస్తున్నాడు తప్ప నీ గొప్ప భక్తిని బట్టి కాదు, నీ విధేయతను బట్టి కాదు. ఒకవేళ నీకు వివేచన ఇచ్చినప్పుడు, ఆలోచించినప్పుడు దేవుడి ప్రణాళికలో ఉన్న వారికి అది ఏకీభవించే విధంగా, అది ఉపయోగపడే విధంగా నేను వాడుకుంటాడు. ఆయనకు వేరుగా, ఆయన ప్రణాళికకు, ఆయన నడిపింపుకు వేరుగా ఈ ఆలోచన అయిన, వివేచన అయిన, జ్ఞానమైన నిలవదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగ చాలా ఉన్నాయి. యోబు గ్రంథంలో కూడా ఉంది చూడండి, 5వ అధ్యాయం చివరిగా. సమయం బాగా పోతుంది కదా. యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకరు. జ్ఞానులను ఆ కృత్రిమములోనగా తన కుయుక్తులలోనే ఆయన పట్టుకొనును, కపట ఆలోచనను తల క్రిందులు చేయును. జ్ఞానులను జ్ఞార్థకం చేస్తాడు దేవుడు. జ్ఞానం ఉంది కదా అని చెప్పి విర్రవీగే విధంగా దేవుని అంటే జ్ఞానం ఉంటే దైవ ప్రణాళికలో ఉన్న వారికి అది ఉపయోగపడాలి. నీ జ్ఞానం, నీ ఆలోచన, నీ వివేచన వారికి ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్ళకు ఆటంకపరిచే విధంగా ఉంటే నువ్వు నిలబడవు. నీకెంతమంది అబ్షలోము సహకారులుగా ఉన్నా నీవు అబ్షలోము గోతులో పడతారు, మరణంలో పడిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని నుండి పొందుకున్న జ్ఞానం అవుతే మరి దైవ ప్రణాళికకు రద్దు చేసే విధంగా, ఆ నడిపింపుకు ఆటంకంగా ఉంటే అది లోక జ్ఞానం అయిపోదు. అందుకోసం ఆ లోక జ్ఞానాన్ని దేవుడు జ్ఞార్థకం చేస్తాడు. దేవుని పొందుకున్న జ్ఞానం, వివేచన, ఆలోచన అంతా లోక సంబంధానికి ఉపయోగిస్తే దేవుడు దాన్ని జ్ఞార్థకం చేస్తాడు, వ్యర్థం చేస్తాడు. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నడిపింపులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క వాత్సల్యం ఎట్లుంది, నా కుమారుని కాపాడుకోవాలి నేను తెలియక చేస్తున్నాడు. ఏం తెలియక చేస్తున్నాయా? నేను మొత్తము నిలబెట్టనిస్తలేడు, పండుకొని ఇస్తలేడు. శలగజంగా లేకుండా మొత్తం తరుముతున్నాడు కదా. యోర్దాన్ దాటి అవతలకు దాటే విధంగా తరుముతున్నాడు తన సైన్యముతో. తను మళ్ళీ ఏం చేశాడు? దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తిని నువ్వు అలా చేస్తున్నావు హితవచనం పలికి బుద్ధి మాటలు చెప్పాల్సిన వ్యక్తి, బుద్ధి తక్కువ ఉన్నటువంటి నీ ప్రవర్తన విపరీతంగా ఉందని చెప్పాల్సిన వ్యక్తి అహితోపేలు కదా. తన లబ్ధి కోసమో నన్ను చంపేస్తాడేమో అని చెప్పి ఏం చేస్తాడు? తన ద్వారా దావీదుతోనే ఎలాగ నేను గొప్పగా నడిపించబడ్డాను, ఇప్పుడు కూడా ఇతనితో నడిపించబడతానని చెప్పి ఆ బహుమతులకు, ఆ రాజ్యాధికారం కోసము, ఆ అధికార దాహం కోసం, ఆ సుఖభవనం కోసం, రాజరికం కోసము, రాజభవనంలో కొలువు పోతుందేమో అని చెప్పి ఆ కొలువు మీద దాహం కోసమేమో ఏం చేసిండు? నీ తండ్రి ఇట్ట వ్యక్తి కాదా, ఆయన బలవంతుడు కాబట్టి ఇప్పుడు పరిగెత్తి అలసిపోతాడు, ఎక్కడో సమస్యలుగా నీ సాయితీలో ఉంటాడు. ఇదే మంచి తరుణం. మీలో యోధులను 12,000 మందిని తీసుకుపోయి అతని అనుచరులను చంపేసి అతన్ని చంపేస్తేనే అప్పుడు నువ్వు రాజుగా ఉంటావు. ఎందుకంటే ప్రజలందరూ నీ పక్షం అవుతారు అని ఇలాంటి సలహాలు ఇస్తున్నాడు. ఎవరు? అహితోపేలు. తండ్రినే, దావీదు దేవుడు ఏర్పరచుకునే వ్యక్తినే హతమార్చే తత్వంలో చాలామంది అబ్షాలోములు వేస్తున్నారు. ఆ అబ్షాలోముకు ఒకప్పుడు చక్కగా దైవ ప్రణాళికలో ఉన్న వారికి ఉపయోగపడ్డ వాళ్ళు ఈ అబ్షాలోము వైపు తిరిగి ఏమైపోతున్నారు? దైవ ప్రణాళిక నుంచి దూరం అయిపోతున్నారు. అంటే వారి ఆలోచన, వారి వివేచన, వారి యొక్క వైభవం అంతా నిరర్థకం అయిపోతుంది, వ్యర్థమైపోతుంది, నిలవకుండా బలాదూరం అయిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు, దుష్టిని పాలవుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఇది అయిపోతే ముగిస్తాను. నాకంటే ఎక్కువ టెన్షన్ పాస్టర్ అమ్మకే ఉంది. ఆమె తపన ఏంటంటే పాస్టర్కి చెప్పారు కదా విశ్వాసులు, పాస్టర్ అమ్మకి చెప్తారు ఇంత లేట్ అవుతుంది పాస్టర్ అని, అంటే బాధపడతారు అనమాట. అది ఆమెకు కలిసి వేస్తుంది. ఏంది పాస్టర్ ఇక్కడ ఇంతసేపు ఉండి తొందరగా ముగించుకొని పోవాలి కదా, వాళ్ళని కూడా బాధపరచొద్దు కదా అని. ఓకే, 3వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే, జ్ఞానులను వారి కుయుక్తులు, అంటే ఇప్పుడు ఉన్నదే కృత్రిమం, వారి కృత్రిమంలో లేకపోతే కుయుక్తులో ఆయన పట్టుకొనును, మరియు ఆ జ్ఞానుల యోచనలను వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ లోక జ్ఞాన వివేచన ఎంతగా ప్రభు దగ్గర నుండి పొందుకున్నా, దైవ ప్రణాళిక ఎవరి ద్వారా నడిపించబడుతున్నదో వారికి సపోర్ట్గా నీ జ్ఞానము, నీ ఆలోచన, నీ వివేచన ఉపయోగపడకపోతే నిలవదండి. దైవ నడిపింపుకు ఎప్పుడు కానీ కర్రబెట్టినట్టుగా, అడ్డం కర్రబెట్టినట్టుగా నాకు జ్ఞానము, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం అని ఆ జ్ఞానం విర్రవీగే విధంగా దైవ ప్రణాళికలో నడిపించబడుతున్న వారికి ఆటంకం ఉంటే ఆ జ్ఞానము, ఆ వివేచన, ఆ ఆలోచన నిలవదో, వ్యర్థమైపోతుంది. పైపెచ్చి మనస్తాపమై అర్ధాంతరంగా మన ఆత్మీయ జీవితము ఉరేసుకుంటాం. ఉరేసుకోవడం అంటే ఏంటిది? వాళ్ళు ఏమో ఉరేసుకున్నారు, మనం ఏం చేస్తాం తెలుసా? ఆత్మీయ జీవితంలో ఉరేసుకున్నట్టుగా, అంటే అర్ధాంతరంగా ఆత్మీయ జీవితం నుంచి కోల్పోయి లోకంలో కలిసిపోతాం, వృత్తులో కలిసిపోతాం. అదే ఉరేసుకున్నట్టు. కాబట్టి అలాంటి ఉండదు. అందుకోసం ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. మనము ఎవరికి మనము ఆలోచన
సలహాలు, జ్ఞానము, వివేచన మనము అందించాలో ఆ దైవ ప్రణాళికలతో ఏకీభవించే విధంగా నడిపించబడాలి తప్ప వాళ్ళకు వ్యతిరేకంగా, ఆయాసకరంగా వాళ్ళు కడుతున్న కార్యానికి, పరిచర్యకు మనం విడగొట్టే విధంగా, కూల్చేసే విధంగా మన జ్ఞానము, మన వివేచన, మన ఆలోచన ఉండొద్దు. సహకరించినట్టుగా ఉండాలి, ఇంకా బలపరిచినట్టుగా ఉండాలి, ఇంకా ఏకీభవించినట్టుగా ఉండాలి. ఆ సలహాలు, ఆ జ్ఞానము, ఆ వివేచన ఇంకా వాళ్ళకి పరిపూర్ణంగా సపోర్ట్ చేసే విధంగా, ఆ దైవ కార్యం ఇంకా నిలబడే విధంగా, సంపూర్ణంగా నిలబడే విధంగా ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కార్యములు అంటే ఇట్టి కార్యములు మన జీవితం జరుగునట్లుగా ఈ వాక్య చేత, అలాంటి నడిపింపుతో, అలాంటి జ్ఞానము, వివేచన, ఆలోచన చేత మనం నడిపించబడే విధంగా దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఇదిగో ప్రభా, ఇప్పుడు నీ సేవకుడు మరుగుపరుచుకుని మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. సామెతలు 21:30 ఉన్నటువంటి యెహోవాకు విరుద్ధమైన జ్ఞానము కానీ, వివేచన కానీ, ఆలోచన నిలవదని ఈ వాక్యం ద్వారా మాట్లాడినవయ్యా. కనుక ప్రభు స్తోత్రం తండ్రి, నీ ప్రణాళికలో ఏర్పరచబడిన వారిని ఆత్మీయ నేతలతో చూసుటకు సాయించే అయ్యా. ప్రభు స్తోత్రం తండ్రి, రాజ్యాన్ని కట్టేవారిని, నిర్మించిన వారిని, సేవ చేసిన వారిని, ఈ తరములో నీ సంకల్పం చొప్పున నిన్ను సేవించేవారిని ప్రభు గుర్తెరిగి వారికి మేము పొందుకున్న నీ జ్ఞానము, నీ వివేచన, నీ ఆలోచన వారికి ఉపయోగపడాలి, వారికి దోహదపడాలి. అట్టి వారికి విఘాతము కానీ, ఆటంకం కానీ, అభ్యంతరకరంగా ఉంటే అది నీకు విరుద్ధమైనది అని, అదే మా ఆలోచన, నీ నుండి పొందుకున్న ఆలోచన, వివేచన, జ్ఞానము నిలవదని నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడవయ్యా, మాతో మాట్లాడవయ్యా. అట్టి అనుగ్రహము ప్రభు అందరూ గ్రహించడానికి సహాయించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ కృపణయాదం ఉండిగాక. ఇదిగో ప్రభు, ఈ వాక్యం చేత అందరికీ ప్రభు నడిపింపులో ప్రభు నీ నుండి పొందుకున్న ఆ జ్ఞానము, ఆ వివేచన, ఆలోచన ప్రభు నీ శాస్త్రముల ద్వారా, నీ వాక్యాల ద్వారా, నీ ఆలోచన ద్వారా నడిపించబడుతున్నప్పుడు, నీ ఉపదేశం ద్వారా నడిపించబడుతున్నప్పుడు, నీ ఆలోచన ద్వారా సరపరచబడుతున్నప్పుడు అది ప్రభు నీ రాజ్యం కట్టే విధంగా ఉండాలి, నీ పరిచర్య నిర్మించబడే విధంగా ఉండాలి ప్రభు, నీ ప్రణాళికను నెరవేర్పుగా ఉండాలి తప్ప విఘాతంగా, అగాధంగా, మా జీవితాలకు అర్ధాంతరంగా, నష్టంగా, నేను నుండి దూరంగా ప్రభు స్తోత్రం, నీ జీవాధిపతి నుండి మృతతుల్యంలో పోకుండా కాపాడుటకే ఈరోజు మాతో మాట్లాడమని నమ్ముచున్నామయ్యా. మా శరీరం, ప్రాణమాత్మ నీకు అప్పచెబుతాం. నీకే కటాక్షము అయ్యా, నీ కటాక్షము నీ హృదయమును గెలిచే విధంగా, నీవు ఏర్పరచుకున్న నీ సేవకులు, నీవు ఏర్పరచుకున్న భక్తుల మనసు గెలుచుకునే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపణయాధములు ఉండుగాక. ఏది ఏమైనప్పటికీ మమ్మల్ని రక్షించుకునేది, మమ్మల్ని పిలిచిన, పరిచర్య చేయటానికి పిలిచిన ఈ ఉన్నతమైన పిలుపు కేవలం ఒకటి అయ్యా, నీ సంకల్పం నెరవేర్చబడటానికయ్యా, నీ సంకల్పం స్థాపించటానికయ్యా. ప్రభా, నువ్వు కోరుకున్న విధంగా ఈ భూమి మీద నీ ఆలోచన, నీ జ్ఞానము, నీ వివేచన అయ్యా, నీ రాజ్య కార్యం కొరకు సాధనంగా మేము ఉపయోగపడే విధంగా మేము రక్షింపడ్డా, అదే మేము వాడబడుటకు, నడిపించబడుటకు, సేవించుటకు సాయం చేస్తామని మా శరీరం, ప్రాణమాత్మ నీకు అప్పచెబుతూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.